హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయ్యి 10 days అయింది కదా. మేమైతే ఈరోజు వాళ్ళ కోసం స్కూల్ బ్యాగ్స్, బుక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా కంబాక్స్ వీళ్ళకి అవసరం వచ్చినాయి అన్నీ తీసుకొచ్చినాం. ఈ బ్యాగ్ అయితే ఒక్కొక్కటి 400 రూపీస్ పడింది. అంత క్వాలిటీ కూడా ఏం లేదు, కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొచ్చినా కూడా ఈ బ్యాగ్స్ అయితే 1 year కంటే ఎక్కువ రావట్లేదు. అందుకే మేము 400లో తీసుకొచ్చినాం. చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే మా కోసం బస్తతోటి బ్యాగులు కుట్టించేది, కానీ మస్తు స్టాండర్డ్ ఉండేది. ఒక్కొక్కటి 2 years వచ్చేది. కానీ ఇప్పుడు అవి ఎవ్వరు వాడట్లేరుగా, ఎందుకంటే వాటిని కుట్టిస్తేనే దాని రేట్ అయితే ఇప్పుడు 400 అంట. దాని బదులు ఈ బ్యాగులే వస్తున్నాయి. వీటితో పాటు వాటికి కూడా రేట్లు పెరిగినాయి. ఈయనైతే నా చిన్న కొడుకు, ఈయనైతే 2nd class చదువుతుండు. ఈయనకైతే 15 books ఇచ్చిరు. 15 booksకి 3500 రూపీస్ తీసుకురు. ఓన్లీ టెక్స్ట్ బుక్సే. మళ్ళీ నోట్ బుక్స్కి అయితే 1000 రూపాయలు అంటే ఇంకా అవి తీసుకురాలేదు. వీళ్ళ బుక్కులకి, వీళ్ళ ఫీజులకి, వీళ్ళ మస్తు ఖర్చులు ఉన్నాయి. కానీ మనం చదువుకునేటప్పుడు, మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంత ఖర్చులు లేవు. అంటే అప్పట్లో సంపాదన తక్కువనే, ఖర్చు తక్కువనే. ఇప్పుడు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అన్నట్లుంది. కానీ మన పేరెంట్స్ అయితే చాలా గ్రేటు. ఎందుకంటే అప్పట్లో మన పేరెంట్స్ కష్టపడి వాళ్ళు తినక సంపాదించి మన కోసం అయితే ఎంతో అంత ఆస్తులు అయితే నిలబెట్టారు. కానీ మనమైతే అట్లా లేము, ఖర్చులు బాగానే పెడుతున్నాం. ఇప్పుడైతే మనం మన పిల్లలకి ఇచ్చే ఆస్తి అయితే ఓన్లీ స్టడీ మాత్రమే. కాబట్టి వాళ్ళనైతే మనం మంచిగా చదివించుకోవాల్సిందే. ఎందుకంటే మనం వాళ్ళని మంచిగా చదివిస్తేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు కదా. ఎందుకంటే మనం భూములు కొనలేం, ఏమీ కొనలేం. ఈ ఖర్చులకైతే ఎవరైనా సరే నాకు తెలిసి. కాబట్టి మనం వాళ్ళని మంచిగా చదివించుకోవాల్సిందే. ఇంకా ఈయనకైతే నేను అట్టాలు వేస్తున్నా. ఈ అట్టాలు వేయడం అయితే నాకు నచ్చదు. చిన్నప్పుడు నేనైతే వేరే వాళ్ళతో వేయించుకునేదాన్ని. ఆయన ఈ అట్టాలు, వాళ్ళు పేపర్ అట్టాలు వేయించుకునేది మేము. అప్పుడైతే నచ్చకపోయినా ఈయనకు మన పిల్లల కోసం మనం వేసుకోవాల్సిందే కదా. ఇంకా ఈయనకైతే 2 కంబాక్స్ తీసుకొచ్చినాం, చెరొకటి. కాకపోతే దీంట్లో గేమ్ ఆడుకోవడానికి గేమ్ లాగా ఉంది, కొంచెం టైంపాస్గా. నాకైతే మస్తు నచ్చింది. అవి ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. ఇంకా వీళ్ళకైతే చెరొకటి తీసుకొచ్చినాం. ఇంకా వాటర్ బాటిల్స్, ఇవి కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇవి కూడా 50 రూపీస్ పడినాయి, బాగున్నాయి, అందుకే తీసుకొచ్చినాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.